హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఆయన ఒక ఇంట్లో చికెన్ 65 బిర్యానీ చేసాము. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇదేమో 3 కేజీల చికెన్ బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కారం, కంప్లోర్, అలాగే మైదా పిండి, 1 కప్ పెరుగు, చిటికెడు కలర్ పొడి, సాల్ట్, 1 నిమ్మకాయ, ఇవన్నీ ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి 1 అవర్. తర్వాత ఆయిల్, బటర్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని వీటికి కాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే బాగా వెర్రగా ఎంచుకోవాలన్నమాట. కరకరాలాడాలి. ఈ విధంగా ఎంచి పక్కన పెట్టుకున్న తర్వాత మనం వేగుతున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, గరం మసాలా, ఇప్పుడు 4 కప్పులు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేయించుకున్న చికెన్ ముక్కలు ఇందులో వేసుకోవాలన్నమాట. పైన కొత్తిమీర, పుదీనా వేసి దించి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా రైస్కి వాటర్లో ఆయిల్, సాల్ట్, చెక్క, లవంగాలు, పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టి బాగా తెల్లిన తర్వాత అయితే రైస్ వేసుకోవాలి. ఈ రైస్ 70% ఉడికిన తర్వాత అయితే దమ్ చేసి ఒక హాఫ్ అవర్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఏమో పచ్చడికి క్యాప్సికం, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, సాల్ట్, 1 నిమ్మకాయ వేసి ఇలా కచ్చాపచ్చ మిక్సీ అడుచుకోవాలి. ఇది బిర్యానీలోకి, మజ్జిపూసలోకి చాలా బాగుంటుంది. నేను మా ఆయన ఇష్టంగా చేసుకున్న చికెన్ 65 బిర్యానీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.